వైసీపీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చి పవర్ అంతా తమ దగ్గర ఉంచుకున్నారని పదవులు తీసుకున్న వారికి కుర్చీల్లో కూర్చోవడానికి అనుమతి తప్ప వారికి పవర్ ఇవ్వలేదని అది ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాలన అని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 4 మండలాలకు బాలనాగిరెడ్డి తమ కుటుంబ సభ్యులను ఇన్ఛార్జీలుగా పెట్టుకుని అధికారం చెలాయించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఇచ్చి వారికి ఫుల్ పవర్ ఇస్తోందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగిలోని ఆర్లబండ సొసైటీ కార్యాలయంలో చైర్మన్గా నడిగేని అయ్యన్న, డైరెక్టర్లుగా చిదానంద, కురువ అయ్యన్న ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి ఆర్లబండ సొసైటీ బ్యాంకు వరకు డప్పు వాయిద్యాల మధ్య మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డిని ఊరేగింపుగా చైర్మన్, డైరెక్టర్లు, అభిమానులు తీసుకువచ్చారు. ముందుగా ఆర్లబండ సొసైటీ కార్యాలయంలో చైర్మన్ నడిగేని అయ్యన్న, డైరెక్టర్లుగా చిదానంద, కురువ అయ్యన్న పూజా కార్యక్రమం నిర్వహించి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. వీరికి మంత్రాలయం టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్ఛార్జీలు రాఘవేంద్రారెడ్డి, లక్ష్మణ, విష్ణువర్ధన్ రెడ్డి కలిసి శాల్వా కప్పి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ఏర్పాటు చేసిన సభలో చైర్మన్ నడిగేని అయ్యన్నతో పాటు 2 డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 4 మండలాలకు తమ కుటుంబ సభ్యులనే ఇన్ఛార్జీలుగా పెట్టుకుని అధికారం చెలాయించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలు, నాయకులకి అధికారాలు ఇస్తున్నామని, వారి చేతుల మీదుగానే అభివృద్ధి జరుగుతుందని, అది కూటమి ప్రభుత్వం ఘనత మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి అన్నారు. చైర్మన్గా ఎన్నికైన నడిగేని అయ్యన్న మాట్లాడుతూ పార్టీ గుర్తించి చైర్మన్ పదవి ఇచ్చి న్యాయం చేసిందని చెప్పారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామరెడ్డికి మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు తనకు పదవి ఇచ్చి గౌరవించారని, వారికి రుణపడి ఉంటామని, అహర్నిశలు కష్టపడి ఇచ్చిన పదవికి రైతులకు న్యాయం చేస్తామని, రైతులకు సకాలంలో ఎరువులు, రుణాలు అందించేందుకు కృషి చేస్తామని ఆర్లబండ సహకార సంఘం చైర్మన్ నడిగేని అయ్యన్న తెలిపారు. గత వైసీపీ పాలన మాదిరిగా మండలాల్లో పదవులు ఇచ్చి డమ్మీలుగా చేసి కీ రాంపురంలో పెట్టుకోలేదు. ఈరోజు నా కుటుంబం ఏ మండలంలో కూడా పెత్తనం చెల్లించకుండా ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తకి పవర్ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆ పవర్ ఏంటో మీరు చూపించుకొని ప్రూఫ్ చేసుకుంటే మీకే బాగుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏ గ్రామంలో కూడా గ్రామ కార్యకర్త గ్రామంలోనే పెత్తనం చేస్తున్నాం. వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళ తెలియకుండా కూడా మనం ఏం చేయట్లేదు. మండల స్థాయిలో కూడా మండలంలో ప్రతి మండలంలో కూడా మీకే పవర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం వాళ్ళ మాదిరిగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కుటుంబ సభ్యులనైతే మనం పెట్టలేదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా అందరూ ఐకమత్యం ఉంటే ఎదుటివాడు భయపడతాడు. ఈరోజు సురేష్ నాయుడు చెప్పినట్లు కోసి కంటే తెలుగుదేశం అంటే కోసికి, అటువంటి ఈరోజు ఈ కోసికిలో అనైక్యత వల్ల వైసీపీ వాళ్ళు వచ్చి నోటికి వచ్చినట్లు వాగడం జరుగుతుంది. మన కోసిక మండలంలో ఒక ఆయన అంటాడు